ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి ఇప్పుడు మెయిల్లో అయితే పంపుతున్నారు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఆ అప్లికేషన్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేశారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు మెయిల్ అయితే పంపడం జరుగుతుంది. సో అసలు ఆ కాల్ లెటర్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ కాల్ లెటర్లో ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, దాంతోపాటు మీకు కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన మీరు సెలెక్ట్ అయిపోయినట్టేనా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే మళ్ళీ చెప్తున్నా, ఏంటంటే మనకి వెబ్సైట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు, మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయినంత మాత్రాన మీకు సీట్ వచ్చేసినట్టు కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు 2 phases 3 phases అలా రిలీజ్ చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఫేజెస్ అనేవి ఉండవు, డైరెక్ట్ ఒకేసారి ఉన్న సీట్స్ కంటే ఎక్కువ మందిని పిలిచి పై వాళ్ళలో ఎవరైనా సీటు వదులుకుంటే కనుక వాళ్ళ ప్లేస్లో ఇంకొకరికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అందువలన వచ్చిన వాళ్ళందరికీ సీట్లు వస్తాయన్న ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే పై వాళ్ళు సీట్లు కనుక వదులుకోకపోతే కింద ఉన్న వాళ్ళకి సీట్లు అనేవి రావు. సో ఆ విధంగా చూసుకుంటే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కాల్ లెటర్లోకి చూద్దాం. సో యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ RGKT AP అడ్మిషన్ కౌన్సిలింగ్. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్ అండ్ అటెండ్ ది కౌన్సిలింగ్ either at RGKT Newswood campus or RGKT RK Valley campus at 8 AM on 5/1/2021. సో చాలామంది ఇది అడుగుతున్నారు, మళ్ళీ ఆర్కే వ్యాలీకి వెళ్ళాలా, న్యూజివీడ్కి వెళ్ళాలి, అసలు ఏంటని. సో ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి వాళ్ళే మీకు ఆప్షన్ అనేది ఇచ్చారు. లాస్ట్ ఇయర్ వరకు అయితే ఒక పర్టికులర్ క్యాంపస్కి రమ్మని చెప్పేసి మెన్షన్ చేసేవారు. కానీ ఈ ఇయర్ అలా కాదు, మీకు దగ్గరలో ఏ క్యాంపస్ ఉంటే ఆ క్యాంపస్కి వెళ్ళి అటెండ్ అవ్వండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో మీకు దగ్గరలో అంటే కడప ఏరియాలో ఈ రాయలసీమ రీజియన్లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఇడుపులపై దగ్గరగా ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఇడుపులపై ఆర్కే వ్యాలీకి రావచ్చు. ఒకవేళ కృష్ణా డిస్ట్రిక్ట్ అటువంటి రీజియన్లో వాళ్ళు అయితే కనుక నూజివీడ్కి వెళ్ళొచ్చు. సో ఇలా మీకు దగ్గరలో ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ క్యాంపస్కి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు కౌన్సిలింగ్ అనేది. సో డే టు టైం అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు, షిఫ్ట్ అనేది కూడా మెన్షన్ చేస్తారు, మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని. సో 8 AM అంటే మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఎగ్జాక్ట్ టైంకి అనేది మీరు అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఎగ్జాక్ట్ డేట్న ఎగ్జాక్ట్ టైంకి. ఓకే, సో మీఆర్ కాలింగ్ ఫర్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఇది క్లారిటీగా వినండి. మీఆర్ కాలింగ్ ఫర్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్. సో మిమ్మల్ని కౌన్సిలింగ్కి పిలిచినంత మాత్రాన మీకు అక్కడ అడ్మిషన్ దొరికినట్టు కాదు, ఎందుకంటే ఉన్న సీట్స్ కంటే ఎక్కువ మందిని పిలవడం జరిగిందని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. అడ్మిషన్ విల్ బి గివెన్ టు దోస్ హూ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. అడ్మిషన్స్ అనేవి కేవలం వాళ్ళకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎవరైతే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తారో, అంటే సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ప్రొవైడ్ చేసి ఇటువంటివన్నీ అన్నిటిని రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది అడ్మిషన్ ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ మెన్షన్ బిలో అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. కింద మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్స్ని మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతే కౌన్సిలింగ్ టైంలో మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరగదు. సో ఓకే, ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలో చూద్దాం. RGKT సెట్ ర్యాంక్ మార్క్స్ మెమో ఒకటి, మొన్న మార్క్స్ మెమో వచ్చింది కదా వెబ్సైట్లో, సో అదొకటి డౌన్లోడ్ చేసుకు పట్టుకెళ్ళండి. ర్యాంక్ కార్డ్ ఒకటి, 10th క్లాస్ హాల్ టికెట్ ఒకటి, 10th క్లాస్ గ్రేడ్ షీట్ ఒకటి, TC SSC ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, TC ఒకటి. సో however in the event of admission already taken elsewhere, the candidates can be given time to produce TC within the 2 days. ఓకే, మీరు వేరే కాలేజీలో ఎక్కడైనా సరే అడ్మిషన్ తీసుకుని ఉంటే మేబీ వాళ్ళు TC అనేది అడుగు ఉండొచ్చు. సో అందుకు మీకు ఒక 2 days టైం ఇస్తారని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. క్యాండిడేట్ సెలెక్టెడ్ అండర్ నాన్ లోకల్ కేటగిరీ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు, అంటే అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది టోటల్ 10 yearsకి ప్రూఫ్ కింద అనమాట. అంటే మీరు టోటల్ ప్రీవియస్ 10 years నేను పర్టికులర్ ఈ రీజియన్లో ఉన్నానని చెప్పేసి ప్రూఫ్ కింద రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎందుకంటే చాలామంది క్యాస్ట్ కింద క్యాస్ట్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో మీరు కనుక క్యాస్ట్ రిజర్వేషన్ని క్లెయిమ్ చేస్తే కనుక మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలి, ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది. ఒకవేళ మీరు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తే కనుక మీకు EWS సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది, ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. సో ఒరిజినల్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి, 4 photographs ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ ది పేరెంట్స్. సో మీ యొక్క
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి కదా, సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పట్టుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఐడి కార్డ్ మీద ఇటువంటి వాటి మీద అంటించాల్సి ఉంటుంది. సో 4 ఫోటోగ్రాఫ్స్ పట్టుకెళ్ళండి. మీది 4 ఒకటి, మీ పేరెంట్స్వి ఈచ్ 4 అనమాట. నెక్స్ట్ రేషన్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు మీది, మీ ఫాదర్ది, మీ మదర్ది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నార్మల్గా ఫీ రియంబర్స్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే కనుక మీరు ఫీ అనేది మీకు స్కాలర్షిప్ పడుతుందన్నమాట. ఇయర్లీ పెర్ యానం ఇంత స్కాలర్షిప్ అనేది పడుతుంది. సో అది పడిన తర్వాత ఇంకా సపోజ్ 45,000 ఫీ అయితే మేబీ 30,000 పడితే కనుక మిగిలిన 15,000 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అది క్యాష్ని బట్టి ఉంటుంది, ఆ స్కాలర్షిప్ మనీ అనేది పడడం కూడా. ఓకే, సో ట్యూషన్ ఫీ ఆఫ్ 45,000 rupees per annum for the PUC program and 50,000 per annum for the BTech program. Those who are not eligible for the fee reimbursement. ఓకే, మనకు బ్రాకెట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. ఫీ రియంబర్స్మెంట్కి ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళు ఎలా పే చేయాల్సి ఉంటుంది. బీటెక్ ప్రోగ్రామ్కి అంటే 4 yearsకి ఒక్కొక్క ఇయర్ 50,000 కట్టాల్సి ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు ఇక్కడ, దానికేమో పెర్ యానం అంటే పెర్ ఇయర్ 45,000 rupees కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ కింద మీరు SC/ST స్టూడెంట్స్ అయితే కనుక మీరు 1,000 rupees కట్టాల్సి ఉంటుంది. అదర్ దాన్ SC/ST క్యాస్ట్ కాకుండా మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1,500 rupees కట్టాల్సి ఉంటుంది. సో దాంతోపాటు రిఫండబుల్ కాషన్ డిపాజిట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది, అది కూడా కట్టాల్సి ఉంటుంది ఫీ అనేది. సో టోటల్గా మీరు SC/ST క్యాండిడేట్స్ అయితే కనుక కౌన్సిలింగ్ టైంలో మీరు సెలెక్ట్ అయితే కనుక 3,000 rupees కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అదర్ దాన్ SC/ST క్యాస్ట్ స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళు 3,500 పే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ నీడ్ టు బ్రింగ్ 3 set of ఫోటో కాపీస్ ఆఫ్ ది. ఓకే, సో ఇప్పుడు పైన మెన్షన్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నిటి యొక్క 3 sets జిరాక్స్ కాపీస్ అనేవి తేవాలని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు కౌన్సిలింగ్కి ఆ పైన మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ యొక్క 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తేవాలి. సో ఎవరైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ప్రజెంట్ మనీ లేకపోతే అక్కడికి వెళ్ళి మీరు బ్యాంకులో అయితే లోన్ తీసుకోవచ్చు. లోన్ ఎలా తీసుకోవాలని చెప్పేసి కింద మనకి ప్రొసెసర్ అనేది మెన్షన్ చేశారు. సో ఆల్మోస్ట్ చాలామంది లోన్ తీసుకోరు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి మార్నింగ్ 9:30 AM నుంచి 5:30 PM వరకు పనిచేస్తాయి. COVID-19 ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలని చెప్పేసి. క్యాండిడేట్ షుడ్ ఫాలో COVID-19 గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్. ఆల్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు ది బాడీ టెంపరేచర్ చెక్ విత్ ఎన్ ఎలక్ట్రానిక్ థర్మామీటర్. మీరు అక్కడికి వెళ్ళంగానే మీకు అక్కడ బాడీ టెంపరేచర్ అనేది చెక్ చేస్తారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వేర్ ఫేస్ మాస్క్ ఎట్ ఆల్ ది టైమ్స్, మస్ట్ క్యారీ పర్సనల్ శానిటైజర్స్ అండ్ మస్ట్ క్యారీ దేర్ ఓన్ వాటర్ బాటిల్స్. సో మీ మాస్క్ అనేది వేసుకుని ఉండాలి, దాంతోపాటు శానిటైజర్ బాటిల్ అనేది కూడా తీసుకువెళ్ళాలి, దాంతోపాటు మీ ఓన్ వాటర్ బాటిల్స్ కూడా మీరు తెచ్చుకోవాలి. ఓకే, సో ఇది కాల్ లెటర్ అంటే. మళ్ళీ చెప్తున్నా, కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన మీకు సెలెక్ట్ అయిపోయినట్టు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసిన తర్వాత మీకు అడ్మిషన్ అనేది దొరికితే అప్పుడు మీరు సెలెక్ట్ అయినట్టు. ఓకే, సో దాంతోపాటు ఇప్పుడు RGKT సెట్ రాసిన వాళ్ళు చాలామంది డిప్లొమా కూడా అప్లై చేయడానికి ఎలిజిబుల్. డిప్లొమా మీద కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.